బాగా గమనించండి, ఇక్కడ యోసేపు ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ముందల పాపం ఉన్నది, ఆయన ముందల పాపం ఉన్నది. ఎలా ఉందంటే అందంగా ఒక అందమైన ఒక అమ్మాయి ఉన్నది, డబ్బున్న ఆమె ఉన్నది, హోదా ఉన్న ఆమె ఉన్నది, ఒక మంచి పదవిలో ఉన్న ఆమె ఉన్నది. ఆ ముందల ఆయన ముందల హల్లెలూయా, ఆస్తి ఉంది, ఆమెకు అందం ఉన్నది, డబ్బు ఉన్నది, పదవి ఉన్నది. పోతిఫర్ భార్య ఆమె, ఒంటరిగా ఉన్నాడు. ఈజ్ అలోన్. జయించాడు. చప్పట్లు కొట్టి దేనిపోతాడు. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా బాబు? నిద్రపోతుందా? అర్థమవుతుందా? ఎప్పుడు జయించాడు? ఎప్పుడు జయించాడు? ఎప్పుడు జయించాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. మళ్ళీ బాగా విన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ముందలేమున్నది? అందం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, హోదా ఉన్నది, డబ్బు ఉన్నది. హల్లెలూయా. దేవుళ్ళారా, దినము ఆమె అలా దినం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. సైతాన్ కూడా దినము మనల్ని శోధిస్తూనే ఉంటాడు. దినము మనల్ని ఆయన శోధిస్తూనే ఉంటాడు. దినము ఒంటరిగా ఉన్నప్పుడు, జంటగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా కానీ వాడు శోధించాలని చూస్తాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఎక్కువ పాపం చేసే ఆస్కారం ఉంటుంది, ఏదైనా చేసినటువంటిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. అందుకోసం ఎవరు ఉండాలి మనతోనా? యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ఎవరితో మనం సహవాసం చేయాలా? యేసయ్యతో సహాయం చేయాలి. యోసేపుకు దేవుడు తోడై ఉండేను అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, పాపం అనేది శాపం, అది కదా, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు చూస్తలేరంటే, ఏ బాబు ఎవరు చూస్తలేరంటే మెల్లగా ఆడేమన్నా ఉన్నదనుకో తీసి జోబులో పెట్టుకుంటా. హల్లెలూయా. మొదట ఏమవుతామంటే, పాపం అనేది ఏం చేస్తామంటే కమిట్ అవుతాం, కాంప్రమైజ్ అవుతాం, రాజీ పడతాం. పాపానికి ముందు ఏం చేస్తాం మనం? ఏం చేస్తామమ్మా? రాజీ పడతాం. ఈ తప్పు చేయాలా అని అనుకుంటాం. ఆ తర్వాత ఏమైపోతుంది? చేసేస్తాం. తప్పు చేసినాక దేవునికి ఎంతో దూరం పోతాం, దూరం వెళ్ళిపోతాం పాపం చేసి. ఎంతమందికి అర్థమవుతుంది? హలో. ఫస్ట్ ఏం చేస్తాం? రాజీ పడతాం, ఇది చెయ్యాలనా వద్దా అని ఆలోచించాం. ఏమవుతుంది? ఎవరు లేరు కదా, ఒప్పుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? బాబు వింటున్నావా? నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, మంచి నిద్ర. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం, ఇష్టపడతాం. తర్వాత ఏం చేస్తాం? పాపం చేస్తాం. మూడోది ఏం చేస్తాం? దేవునికి దూరం అయిపోతాం.